Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 68 points fall అయ్యి 66,459 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 20 పాయింట్స్ ఫాల్ అయ్యి 19,733 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 59 పాయింట్స్ డ్రాప్ అయ్యి 45,592 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీ, ఓపెనింగ్ గ్యాప్ అప్ అండ్ అసలు ఎందుకు ఈ గ్యాప్ అప్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి మన మార్కెట్ ఓపెనింగ్ కి ముందు అది మాట్లాడుకుందాం. బట్ మార్కెట్ లో ఓపెనింగ్ పాజిటివ్ గా ఉంది, మంచి గ్యాప్ అప్ అయ్యి, కానీ అక్కడి నుంచి కంటిన్యూస్ గా మార్కెట్ ఆఫ్టర్నూన్ సెషన్ ఆల్మోస్ట్ 1 o'clock వరకు కూడా కంటిన్యూస్ గా డౌన్ సైడ్ కి ఫాలో అవుతున్నది. కాస్త ప్రీవియస్ గా ఏ లెవెల్స్ దగ్గర నుంచి అయితే మార్కెట్ మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ సపోర్ట్ గా యాక్ట్ అయిందో అదే లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్ ఇవాళ బౌన్స్ అవుతూ ఒక 60 పాయింట్ రేంజ్ లో నిఫ్టీ అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో ఏ లెవెల్ దగ్గర అయితే మార్కెట్ సపోర్ట్ తీసుకుందో అదే లెవెల్ దగ్గర ఇవాళ సపోర్ట్ తీసుకుంటూ నిఫ్టీ అయితే ఒక 60 పాయింట్ రేంజ్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే 160 పాయింట్ రేంజ్ లో ఆఫ్టర్నూన్ ట్రేడింగ్ సెషన్ అంతా కూడా కన్సాలిడేషన్ కనిపించింది. రీసెంట్ టైమ్స్ లో ఒక హ్యూజ్ వోల్టాలిటీ మార్కెట్ లో నెలకొంటూ వస్తూ ఉంది కదా, బట్ ఇవాళ ట్రేడింగ్ సెషన్ లో పర్టికులర్ గా సెకండ్ హాఫ్ లో ట్రేడర్స్ ని సర్ప్రైజ్ చేస్తున్న బిగ్ మూవ్ లేదు. సో ఫస్ట్ థింగ్, అసలు మన మార్కెట్స్ ఎందుకు గ్యాప్ అప్ అయ్యాయి, నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యకుంటున్న గ్లోబల్ సినారియోని ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. యుఎస్ మార్కెట్స్ నిన్న పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి. నిన్నేంటి ఎంటైర్ జూలై మంత్ అంతా కూడా మార్కెట్స్ స్ట్రాంగ్ గా ర్యాలీ అయ్యాయి. యుఎస్ లో లార్జ్ క్యాప్ ఇండెక్స్ అయితే ఆల్మోస్ట్ 3 to 4% పెరిగాయి అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ రసెల్ 2000 అయితే ఆల్మోస్ట్ 6% దగ్గరగా పెరిగింది. అండ్ ఇవాళ జూన్ జాబ్స్ ఓపెనింగ్ డేటా వస్తుంది అండ్ జూలైకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ డేటా పిఎంఐ డేటా వస్తుంది. పర్సనలీ నేను ఆ రెండింటిని ఇంపార్టెంట్ గా గమనించను కాబట్టి నేను వాటి గురించి మాట్లాడలేదు. నేను ఇవాళ ఎక్కువగా మాట్లాడాలనుకుంటున్నది ఎఫ్ఐఎస్ గురించి. ఫ్రెండ్స్, ఈ డేటాని కొంత అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నించండి. రీసెంట్ గా నేను ఇలా స్టార్టింగ్ లో చెప్తున్న డేటాని నేను ఎలా ఎన్ఎస్సి నుంచి తీసుకుంటాను, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని ఎలా ఇంటర్ప్రిటేట్ చేసి మార్కెట్ ఒక డైరెక్షన్ అబ్జర్వ్ చేస్తానన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అది విన్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్న డేటాని ఫర్దర్ గా విన్నారంటే మీకు ఇంకా కంటిన్యూషన్ అలా షేర్ చేసిన నాలెడ్జ్ పరంగా మీకు దొరుకుతుంది. ఇవాళ మీరు గమనిస్తే నెట్ లాంగ్ పొజిషన్స్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా 54% నుంచి 51% కి డ్రాప్ అయ్యాయి. అండ్ ఇది కూడా మీరు గమనిస్తున్నారా, ఆగస్ట్ ఫ్యూచర్స్ కి సంబంధించిన ప్రీమియం ఎలా ఉందని. మీన్స్ స్పాట్ తో కంపేర్ చేస్తే ఫ్యూచర్స్ ఎప్పుడు ప్రీమియం లో కదా ఉంటాయి. లైక్ స్పాట్ ఒకవేళ 19,800 దగ్గర ఉందనుకోండి, ఫ్యూచర్ 19,800 దగ్గర ఉండదు కదా. ఒకవేళ మార్కెట్ లో ఎక్స్ట్రీమ్ బేరిష్నెస్ ఉంటే 19,750 దగ్గర ఉంటుంది. ఒకవేళ మార్కెట్ లో ఎక్స్ట్రీమ్ బులిష్నెస్ ఉంటే 19,900 ఈవెన్ 20,000 లో కూడా ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతాయి. బికాస్ అప్కమింగ్ టైమ్స్ లో మార్కెట్ పెరుగుతుంది అన్న ఎక్స్పెక్టేషన్స్ తో. అలా రీసెంట్ టైమ్స్ లో స్పాట్ తో కంపేర్ చేస్తే ఫ్యూచర్స్ 150 ప్రీమియం దగ్గరగా ఉన్నాయి. మీన్స్ 150 పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి. అది స్లోగా తగ్గుతూ 105 కి వచ్చింది అండ్ అది ఇంకా స్లోగా తగ్గుతూ ఇప్పుడు నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో 90 కి వెళ్ళింది అండ్ ఇవాల్టి ట్రేడింగ్ సెషన్ లో అరౌండ్ 77 దగ్గరగా ఉంది. మీన్స్ మార్కెట్ లో ప్రీవియస్ గా ఏ ఎక్సైట్మెంట్ అయితే స్ట్రాంగ్ బులిష్ గా వెళ్ళిపోతుంది మార్కెట్ అని ఏదైతే ఎక్సైట్మెంట్ మార్కెట్ లో ఉందో ఆ ఎక్సైట్మెంట్ కూల్ ఆఫ్ అవుతూ ఉంది. అది మీరు విత్ రెస్పెక్ట్ టు ఫ్యూచర్స్ ఒక ప్రీమియం తోను గమనించవచ్చు అండ్ ఎఫ్ఐఎస్ ఒక ఎఫ్ఎన్ఓ యాక్టివిటీతో కూడా గమనించవచ్చు. ఈ సిరీస్ మనకి స్టార్ట్ అయింది మీన్స్ జూలై 27th థర్స్డే మనకి ప్రీవియస్ గా ఉంటున్న జూలై సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ తర్వాత ట్రేడింగ్ సెషన్ లో మనకి సిరీస్ స్టార్ట్ అయింది. ఎఫ్ఐఎస్ 59% లాంగ్ పొజిషన్స్ తో. అక్కడి నుంచి ఇప్పటికి చూస్తే మీకు మార్కెట్ లో పెద్ద తేడా ఏం కనిపించదు, కానీ అక్కడి నుంచి ఆల్మోస్ట్ 8% దగ్గరగా నెట్ లాంగ్ పొజిషన్స్ డ్రాప్ అయ్యాయి. అండ్ పీక్ లో లైక్ జూలై 20న మనకి 19,991 దగ్గరికి మార్కెట్ వెళ్ళింది కదా, అప్పుడు 70% అబోవ్ దగ్గరగా నెట్ లాంగ్ పొజిషన్స్ ఉన్నాయి అండ్ మార్కెట్ పెద్దగా పడలేదు. అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 250 పాయింట్స్ ఆర్ లెస్ దాన్ 250 పాయింట్స్ ఫాలో అయింది, కానీ ఆల్మోస్ట్ 20% దగ్గరగా లాంగ్ పొజిషన్స్ క్లియర్ అయ్యి ఆల్మోస్ట్ 50% కి నెట్ లాంగ్ ఆన్ షార్ట్ పొజిషన్స్ వచ్చాయి. మీన్స్ ఈవెన్ మార్కెట్ ఇప్పుడు ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంటున్న నెట్ లాంగ్ పొజిషన్స్ ఎక్స్ట్రీమ్ బులిష్ గా లేవు. సరే, మీరు ఇదిలా చెప్తున్నారు, కానీ రీసెంట్ డేస్ లో ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా సెల్ సైడ్ ఉంటున్నారు కదా. లైక్ జూలై 31st 700 crores కి సెల్ చేశారు అండ్ ఆ ముందు ట్రేడింగ్ సెషన్ లో అయితే ఏకంగా 1000 కోట్ల దగ్గరగా సెల్ చేశారు అండ్ ఆ ముందు ట్రేడింగ్ సెషన్ లో అయితే ద వర్స్ట్ కేస్ సినారియో ఎఫ్ఐఎస్ 4,000 crores దగ్గరగా సెల్ చేశారు కదా. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం 2 things ని అబ్జర్వ్ చేయాలి. లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ నుంచి ఎఫ్ఐఎస్ నెగిటివ్ గా ఉంటున్నారు, కానీ ఆ నెగిటివిటీ గ్రాడ్యువల్ గా పెరగలేదు. 4,000 crores నుంచి 1,000 crores కి, 1,000 crores నుంచి 700 crores కి గ్రాడ్యువల్ గా ఎఫ్ఐఎస్ ఒక ఇంటెన్సిటీ, సెల్లింగ్ ఇంటెన్సిటీ అయితే తగ్గుతూ వస్తుంది. సో ఇవాళ చూడాలి ఎలాంటి ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో పర్టికులర్ గా క్యాష్ సెగ్మెంట్ లో మెయింటైన్ అవుతుందని. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు బయర్స్ గా టర్న్ అవుతూ ఉంటే దెన్ 4,000 నుంచి 1,000, 1,000 నుంచి 700, 700 నుంచి ఇంకా తగ్గుతుందా, బయర్స్ గా టర్న్ అవుతుంటే దెన్ ఎఫ్ఐఎస్ సెల్ చేస్తుందని మనం స్ట్రాంగ్ నెగిటివ్ గా తీసుకోవడానికి లేదు. ఎట్ సమ్ పాయింట్ వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ కి ట్రై చేశారు, అది గ్రాడ్యువల్ గా ప్రాఫిట్ బుకింగ్ ఇంటెన్సిటీ అనేది తగ్గుతూ మార్కెట్ లో అది న్యూట్రల్ అయ్యే ప్రయత్నం కూడా జరుగుతుందని ఒక పాజిటివ్ అబ్జర్వేషన్ రీసెంట్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ నుంచి కూడా మనం గమనించవచ్చు. సో పర్సనల్ గా నేను అబ్జర్వ్ చేస్తున్నది మార్కెట్ లోయర్ లెవెల్స్ ని డిఫెండ్ చేస్తుంది 19,600 to 620. ఇంకా 20-day మూవింగ్ యావరేజ్ ని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోవాలనుకుంటే ఈ రీసెంట్ గా వెళ్ళిన లో 19,560 ఈ లెవెల్స్ ని మార్కెట్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ ఏ రోజు కూడా క్లోజ్ అవ్వలేదు. వన్స్ ఆ లెవెల్స్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ వచ్చిన తర్వాత నుంచి ఆ లెవెల్స్ అబోనే మార్కెట్ సస్టైన్ అవుతూ లాంగ్ పొజిషన్స్ కూల్ ఆఫ్ అవుతున్నాయి. కాబట్టి
ఆ లెవెల్స్ బ్రేక్ అవ్వనంత వరకు ఈ 19,600 టు 19,620 లెవెల్స్ బ్రేక్ అయి క్లోజ్ అవ్వనంత వరకు నేను బులిష్ గా వ్యూ ని మెయింటైన్ చేయడానికి ఎంటైర్ డేటా అంతా కూడా నాకు పర్సనల్ గా సపోర్ట్ చేస్తుందనే భావిస్తున్నాను. మీన్స్ మార్కెట్ రిలేటెడ్ గా నా వ్యూ స్టిల్ నేను బులిష్ గా మెయింటైన్ చేస్తూ ఫర్ ద ఫస్ట్ సపోర్ట్ 19,600 టు 620 ఆన్ క్లోజింగ్ బేసిస్ ఈ లెవెల్ బ్రేక్ అయి క్లోజ్ అవుతుంటే దెన్ నేను మార్కెట్స్ లో సైడ్ వేస్ ఉంటూ 19,300 దగ్గరకు వస్తున్నప్పుడు 300 టు 350 దగ్గరకు వస్తున్నప్పుడు అక్కడ ఉంటున్న రివర్సల్స్ ని ప్లే చేయడానికి చూస్తాను. ఇఫ్ ఆ లెవెల్ కూడా బ్రేక్ అయి క్లోజ్ అవుతుంటే మాత్రం దెన్ మార్కెట్ లో సెల్లింగ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తాను. అప్పటి వరకు మార్కెట్ లో ఉంటున్న గ్లోబల్ పిక్చర్ అండ్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా మెయింటైన్ అవుతున్న డేటా ఎంటైర్ డేటా నాకు పాజిటివ్ గానే కనిపిస్తుంది. సో ఇన్ షార్ట్ సమ్మరీ నేను రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో అబ్జర్వ్ చేస్తున్నదంతా స్టెప్ బై స్టెప్ చెప్పాలంటే జూలై 20 ఎప్పుడైతే మార్కెట్ 19,991 ని హిట్ చేసిందో ఆ తర్వాత నుంచి 7 డేస్ ఆఫ్ కన్సాలిడేషన్ ఎంటైర్ లాంగ్స్ ఆల్మోస్ట్ 20% దగ్గరగా లాంగ్స్ అయితే అన్వైండ్ అయ్యాయి. కానీ ప్యారలల్ గా మార్కెట్ పెద్దగా ఫాలో అవ్వలేదు అండ్ ఎక్కడ కూడా లోయర్ హైస్ లోయర్ లోస్ మేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ కి వెళ్లకుండా ప్యూర్లీ 7 డేస్ ఆఫ్ కన్సాలిడేషన్ ఆల్మోస్ట్ 8 డేస్ ఆఫ్ కన్సాలిడేషన్ మార్కెట్ లో కనిపిస్తూ వస్తుంది. అండ్ ఎక్కడ గ్లోబల్ మార్కెట్స్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ రష్యా యుక్రెయిన్ క్రైసిస్ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్స్ తప్పితే ఇంకే మేజర్ అన్సర్టనిటీ కూడా జియోపొలిటికల్ టెన్షన్స్ పరంగా అండ్ ఎకానమీ పరంగా లేవు. కాబట్టి నేను గమనిస్తున్న వన్ అండ్ ఓన్లీ అన్సర్టనిటీ ఈవెంట్ కేవలం ఈ రష్యా యుక్రెయిన్ క్రైసిస్. ఇది ఒక్కటి తప్పించి రెస్ట్ గ్లోబల్ మార్కెట్స్ అంతా పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి. లేదు ఉంటున్న అన్ని ఫ్యాక్టర్స్ ని మాట్లాడుకుంటూ నెగిటివ్ సైడ్ ఏదైనా చెప్పొచ్చా అంటే చెప్పాను కదా, రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గాను మాట్లాడొచ్చు. అండ్ డాలర్ ఇండెక్స్ కూడా మిడ్ జూలైలో మీన్స్ జూలై హాఫ్ లో ఆల్మోస్ట్ 100 దగ్గరగా ఉండేది, ఇప్పుడు 1 or 2 దగ్గరకు వచ్చింది. అండ్ క్రూడ్ ఆయిల్ అయితే 3 months హైలో ఉంది. కేవలం జూలైలోనే 16% దగ్గరగా పెరిగింది. సో క్రూడ్ ఆయిల్ పెరుగుతుండడం ఇండియా లాంటి కంట్రీస్ కి ఇంపోర్ట్ చేసుకుంటున్న కంట్రీస్ కి నెగిటివే. కాబట్టి డాలర్ ఇండెక్స్ పెరగడం ఎమర్జింగ్ మార్కెట్స్ అండ్ గ్లోబల్ గా ఉంటున్న ఈక్విటీ మార్కెట్స్ పరంగా నెగిటివ్. కాబట్టి ఇలా డాలర్ ఇండెక్స్ పెరగడం, క్రూడ్ ఆయిల్ పెరగడం అండ్ రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా జరుగుతున్న జియోపొలిటికల్ అన్సర్టనిటీ ఇవి 3 నెగిటివ్ గా చూడొచ్చు. బట్ ఇది కాకుండా రిజల్ట్స్ నేను నిన్నటి వీడియోలో చెప్పాను. S&P 500 లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద కంపెనీస్ 500 లో ఆల్మోస్ట్ 250 కంపెనీస్ దగ్గరగా నెంబర్స్ ని పోస్ట్ చేస్తే అందులో 78% దగ్గరగా కంపెనీస్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ పాజిటివ్ గా నెంబర్స్ ని పోస్ట్ చేశాయి. కాబట్టి జూలై మంత్ లో లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ కి కంపేర్ చేస్తే స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయిన రసల్ 2000 6% దగ్గరగా యుఎస్ లో పెరిగింది. సో గ్లోబల్ గా ఉంటున్న కంపెనీస్ మంచి నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నాయి. ఎకానమీ బానే ఉంది, ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవుతుంది. ఇదంతా మార్కెట్ లో ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అయితే మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇండియన్ మార్కెట్స్ పరంగా చూస్తే అంతా పాజిటివ్ గా ఉంది అనుకుంటున్నా ఎగ్జైట్మెంట్ కూడా మార్కెట్ లో లేదు. 50% లాంగ్ పొజిషన్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 50% షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి. కాబట్టి ఒక ప్రాఫిట్ బుకింగ్ ఎన్విరాన్మెంట్ కూడా ప్రెసెంట్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఒక స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ సెల్ మోడ్ కూడా FNO లో బిల్డ్ అవుతున్న యాక్టివిటీని బట్టి అయితే కనిపించట్లేదు. కాబట్టి నేను ఈ 2 సపోర్ట్స్ బ్రేక్ అవ్వనంత వరకు మార్కెట్ లో బులిష్ వ్యూ నే మెయింటైన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. న్యూస్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు మంత్ స్టార్టింగ్ కదా, మోస్ట్ ఆఫ్ ద ఆటో ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళ సేల్స్ డేటాని పబ్లిష్ చేశారు. ఈ ఎంటైర్ సేల్స్ డేటా లైక్ టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, ఎస్కార్ట్స్, M&M వీళ్ళందరి డేటాని ఇండివిజువల్ గా మాట్లాడుకుంటే మీకు కంపేర్ చేస్తూ అసలు ఎలాంటి ట్రెండ్ ఉంది ప్రెసెంట్ ఆటో సెక్టర్ లో అనేది అనాలిసిస్ కి కష్టం అవుతుంది. కాబట్టి ఇది నేను డివైడ్ చేశాను. మేజర్ గా ఇప్పుడు పబ్లిష్ అయిన ఎంటైర్ ఆటో సేల్స్ నెంబర్స్ ని మనం 4 కేటగిరీస్ గా డివైడ్ చేయొచ్చు. ద ఫస్ట్ కేటగిరీ కమర్షియల్ వెహికల్ ప్లేయర్స్ ఒక నెంబర్స్ ని గమనిస్తే టాటా మోటార్స్ కానీ ఐషర్ మోటార్స్ వాళ్ళు కానీ ఈ కమర్షియల్ వెహికల్ డివిజన్ రిలేటెడ్ గా వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. టాటా మోటార్స్ వాళ్ళు అయితే 4% ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ డిక్లైన్ చూపిస్తే ఐషర్ మోటార్స్ వాళ్ళు 1.8% ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ కమర్షియల్ వెహికల్ సేల్స్ రిలేటెడ్ గా డిక్లైన్ ని చూపించారు. సో ఓవరాల్ CV రిలేటెడ్ గా కమర్షియల్ వెహికల్స్ రిలేటెడ్ గా నెంబర్స్ యాజ్ ఆఫ్ నో వరకు వస్తున్నవి వీక్ గానే ఉంటున్నాయి. నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. మీకు గుర్తుంటే లాస్ట్ క్వార్టర్లీ నెంబర్స్ నుంచి బజాజ్ ఆటో వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ నెంబర్స్ తో పాటు వాళ్ళు చెప్పింది ఏంటి, ఫ్రమ్ జూలై ఆన్వర్డ్స్ మా ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామని. బట్ అది ఎక్కడా కనిపించట్లేదు. ఈ జూలై రిలేటెడ్ గా వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఆల్మోస్ట్ 18% దగ్గరగా డౌన్ అయ్యాయి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో. కాబట్టి వీళ్ళ ఎంటైర్ సేల్స్ ఫర్ ద జూలై మంత్ 10% దగ్గరగా డిక్లైన్ అయింది. సో ఫ్రమ్ దీస్ నెంబర్స్ సెకండ్ అబ్జర్వేషన్ మనం చేయాల్సింది స్టిల్ ఇంకా ఎక్స్పోర్ట్స్ పర్టికులర్ గా 2 వీలర్ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఇంకా వీక్ గానే ఉన్నాయి. అండ్ థర్డ్ అబ్జర్వేషన్ ట్రాక్టర్ సేల్స్ నెంబర్స్. ఎస్కార్ట్స్ నెంబర్స్ ని చూసారు కదా, ఇవాళ రిలీజ్ చేశారు. ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. స్టాక్ ఇవాళ పెద్దగా పెరగలేదు కానీ నెంబర్స్ మాత్రం బాగున్నాయి. పర్టికులర్ గా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్కెట్ ఎస్టిమేట్స్ ని కంప్లీట్ గా బీట్ చేసింది. అది వాళ్ళ Q1 నెంబర్స్. కాకపోతే జూలై రిలేటెడ్ గా ఎస్కార్ట్స్ వాళ్ళు వాళ్ళ ట్రాక్టర్ సేల్స్ ని పబ్లిష్ చేశారు. జూలై మంత్ రిలేటెడ్ గా 10% ట్రాక్టర్ సేల్స్ ఇంప్రూవ్ అయినలా ఎస్కార్ట్స్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ సెప్టెంబర్ మంత్ లో ఫెస్టివ్ సీజన్ కారణంగా ఫర్దర్ గా సేల్స్ ఇంప్రూవ్ అవుతాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని ఎస్కార్ట్స్ వాళ్ళు పాజిటివ్ కామెంట్స్ చేశారు. అండ్ ఈ సేమ్ ట్రాక్టర్ సేల్స్ రిలేటెడ్ గా M&M వాళ్ళైతే ఏకంగా 11% దగ్గరగా గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో పోస్ట్ చేస్తుండడం. ట్రాక్టర్ ప్లేయర్స్ రిలేటెడ్ గా ఈ జూలై మంత్ లో సేల్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఫైనలీ ఫోర్త్ అబ్జర్వేషన్ ప్యాసింజర్ వెహికల్స్ రిలేటెడ్ గా SUV
ఎస్యూవి సెగ్మెంట్ రిలేటెడ్ ఒక స్ట్రాంగ్ సేల్స్ అయితే నమోదవుతున్నాయి. పర్టికులర్ గా M&M వాళ్ళు కంప్లీట్ గా బీట్ చేశారు మార్కెట్ ని. 29% ఆన్ ఇయర్ కంపారిజన్ వాళ్ళ కార్ సేల్స్ పెరిగాయంటే చూడండి. అండ్ కేవలం జూలై నెలలో 36,205 వెహికల్స్ ని అమ్మారని చెప్తున్నారు. 36,205 వెహికల్స్ ఇప్పటి వరకు ఏ మంత్ లో కూడా M&M వాళ్ళు సెల్ చేయలేదు. సో ఇలా ప్యాసింజర్ వెహికల్ పర్టికులర్ గా ఎస్యూవి స్పేస్ లో ఉంటున్న ప్లేయర్స్ ఒక స్ట్రాంగ్ నెంబర్స్ ఈ జూలై మంత్ రిలేటెడ్ గా ఈ ఆగస్ట్ 1st న రిలీజ్ అవుతున్న డేటాని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఫైనల్లీ యాజ్ ద కంక్లూజన్, ఇది జూలై మంత్ కి సంబంధించి కమర్షియల్ వెహికల్ సేల్స్ వీక్ గా ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ వీక్ గా ఉన్నాయి. పర్టికులర్ గా 2-వీలర్ సెగ్మెంట్ రిలేటెడ్ గా ట్రాక్టర్ సేల్స్ బాగుంటున్నాయి. అండ్ ప్యాసింజర్ వెహికల్ సేల్స్, అందులో కూడా ఎస్యూవి రిలేటెడ్ గా సేల్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటున్నాయి. ఇది ఎందుకు ఇంతలా డివైడ్ చేసి మనం మాట్లాడుకున్నాం అంటే అప్కమింగ్ టైమ్స్ లో నెంబర్స్ వస్తాయి. ఆ నెంబర్స్ దేని ఒక రిఫ్లెక్షన్, ఈ సేల్స్ డేటానే కదా. ఈ సేల్స్ తోనే వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ తోనే ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్ జనరేట్ అయ్యేది. కాబట్టి ఈ సేల్స్ ట్రెండ్ బట్టే అప్కమింగ్ టైమ్స్ లో రిజల్ట్స్ ఎలా ఉంటాయనేది కూడా మార్కెట్ ఎస్టిమేట్స్ చేస్తూ ఈ సేల్స్ డేటాతో పాటే స్టాక్స్ ని రియాక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ మరొక అప్డేట్ కి వెళ్లే ముందు మేము వీడియో రిలేటెడ్ గా పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఏ మాత్రం వాల్యుబుల్ గా అనిపిస్తున్నా వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ గా ఉన్న ట్రేడింగ్ సెషన్ లో స్పందన స్ఫూర్తికి సంబంధించిన ప్రమోటర్ అయిన పద్మజ గంగిరెడ్డి గారు తన దగ్గర ఉంటున్న వాటాలో నుంచి 12,50,000 షేర్ల దగ్గరగా నియర్లీ 1.76% వాటాని సెల్ చేయడం జరిగింది. అలా సెల్ చేస్తున్నప్పుడు ఆ 12,50,000 షేర్స్ నుంచి సెల్ చేసిన వాటా నుంచి మెజారిటీ ఆఫ్ వాటాని గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు ఎక్వైర్ చేయడం జరిగింది. సో ఎంటైర్ ఈ ట్రాన్సాక్షన్ లో ప్రమోటర్ తనకుంటున్న కాస్త వాటాని సెల్ చేస్తున్నప్పుడు ఒక ప్రామినెంట్ ప్లేయర్ ఎంటర్ అవుతున్నారు. కాబట్టి ఇది మార్కెట్ పాజిటివ్ గానే తీసుకుంటుంది. బట్ దీంతో పాటు ప్యారలల్ గా వస్తున్న ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, పద్మజ గంగిరెడ్డి గారు ఇంకా తన దగ్గర ఉన్న వాటాని సెల్ చేస్తారనేలా మార్కెట్ లో స్పెక్యులేషన్ ఉంది. కాబట్టి ఆ వాటాని అక్విజిషన్ చేయడానికి ఎస్ బ్యాంక్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఎస్ బ్యాంక్ వాళ్ళు దాని రిలేటెడ్ గా ఉన్న సాధ్యాసాధ్యాలని చూస్తున్నారు. నెల ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో డేటా అయితే పబ్లిష్ అయింది. అండ్ ఈవెన్ ప్రీవియస్ గా కూడా ఎస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ కుమార్ గారు ఇటువంటి తరహా స్టేట్మెంట్స్ లైక్ మైక్రో ఫైనాన్స్ ఫిర్మ్స్ ని మేము బై చేస్తాం టు బూస్ట్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అండ్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం కూడా స్పందన స్ఫూర్తిలో ఎస్ బ్యాంక్ వాళ్ళు వాటాని బై చేస్తారేమో. బికాస్ ప్రమోటర్ తమ దగ్గర ఉన్న వాటాని ఎగ్జిట్ అవుతున్నారు. ఇదే ఎస్ బ్యాంక్ వాళ్ళ ఆపర్చునిటీగా తీసుకుంటారేమో అని ఎస్ బ్యాంక్ వాళ్ళు బై చేస్తున్నారనేలా మార్కెట్ లో కథనాలు అయితే వచ్చాయి ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో. బట్ దీన్ని ఎస్ బ్యాంక్ వాళ్ళు ఖండించారు. స్పందన స్ఫూర్తి రిలేటెడ్ గా వస్తున్న కథనాలు వాస్తవాలు కాదని వస్తున్న రిపోర్ట్స్ ని డినే చేయడం జరిగింది. సో అది కరెక్ట్ కాదని చెప్తూ మాకైతే ఇంటెంట్ ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు వెదర్ ఆర్గానిక్ గా కానీ మీన్స్ త్రూ ఎస్ బ్యాంక్ ద్వారా కానీ ఆర్ ఇన్ఆర్గానిక్ గా కానీ మీన్స్ ఇతర కంపెనీస్ మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ ని ఎక్వైర్ చేయడం ద్వారా కానీ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ రిలేటెడ్ గా ఫోకస్ చేయాలని. బట్ ఈ స్పందన స్ఫూర్తి రిలేటెడ్ గా అయితే వస్తున్న కథనాలు కరెక్ట్ కాదనేలా మాత్రం ఎస్ బ్యాంక్ వాళ్ళు క్లారిఫై అయితే చేశారు. ఒక చిన్న పోలీస్ కంప్లైంట్, ఒక వ్యక్తికి ఒకరు కాంటాక్ట్ అయ్యి నువ్వు ఇలా చేసావంటే నువ్వు లక్షల్లో డబ్బులు సంపాదిస్తావని ఆశ చూపించేసరికి తను టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి యాజ్ యూజువల్ ఇక్కడి నుంచి మీరు గెస్ట్ చేయగలిగేదే తన డబ్బులు నష్టపోయాడు. కానీ తను కామ్ గా ఉండలేదు. హైదరాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేసేసరికి సరే ఇతని డబ్బుల్ని రికవర్ చేద్దామని ప్రాసెస్ ని స్టార్ట్ చేసిన హైదరాబాద్ పోలీస్ కి అర్థమైంది ఇతను ఎవరి ద్వారా అయితే నష్టపోయాడో వాళ్ళకి సంబంధించిన ఎంటైర్ నెట్వర్క్ ని ట్రాక్ చేస్తే సుమారు 712 కోట్లు 712 crores దగ్గరగా ఆ ఒక్క ముఠా చైనా నుంచి మన ఇండియన్స్ మనీని స్కామ్స్ ద్వారా చైనాకి తరలించిందని హైదరాబాద్ పోలీసులు అయితే వాస్తవాల్ని బయట పెట్టారు. రీసెంట్ గా ఉంటున్న అప్డేట్స్ ప్రకారం ఒక వే కాదు మల్టిపుల్ వేస్ లైక్ రేటింగ్స్ ఇస్తే మీకు డబ్బులు ఇస్తాం, రివ్యూస్ ఇస్తే మీకు డబ్బులు ఇస్తాం, యూట్యూబ్ వీడియోస్ లైక్ చేస్తే మీకు డబ్బులు ఇస్తాం, పార్ట్ టైం జాబ్ కావాలా ఫస్ట్ ఇలా చేస్తే ఫస్ట్ కొంత డబ్బులు ఇస్తూ వాళ్ళ ట్రస్ట్ ని గెయిన్ చేసి పెద్ద డబ్బులు కావాలనుకుంటే ముందు మీరు డిపాజిట్స్ చేయండి అప్పుడే మీకు పెద్ద మొత్తంలో డబ్బులు వస్తుందని ఇలా మల్టిపుల్ వేస్. ఈ వేస్ లో స్టార్టింగ్ లో వాళ్ళ డబ్బుల్ని ఖర్చు పెట్టి అవతల వ్యక్తులు మీన్స్ ఈ ఎంటైర్ ఇన్నోవేటివ్ వేస్ లో ఈ చైనాకి సంబంధించిన వాళ్ళు ముందు ఇండియన్స్ కి కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళని నమ్మించి వన్స్ ఆ నమ్మకం క్రియేట్ అయ్యాక వాళ్ళ దగ్గర నుంచి భారీ మొత్తంలో డిపాజిట్స్ ఇండియాలో ఉంటున్న కొన్ని ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ కి పంపించుకొని దాన్ని నెక్స్ట్ చైనాకి సంబంధించిన ఇతర బ్యాంక్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఈ ఎంటైర్ స్కామ్ ఉందనేలా హైదరాబాద్ పోలీసులు అయితే బయట పెట్టడం జరిగింది. ఈ స్కామ్ హైదరాబాద్ పోలీసులు వాళ్ళు తెలుసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో ఏ బ్యాంక్ అకౌంట్స్ లో అయితే డబ్బులు ఉన్నాయి ఆల్మోస్ట్ 10 కోట్ల దగ్గరగా డబ్బులుంటున్న బ్యాంక్ అకౌంట్స్ అయితే ఫ్రీజ్ చేశారు. కానీ ఈ లోపే భారీ మొత్తంలో డబ్బులు ఇండియా నుంచి చైనాకైతే తరలిపోయింది. అసలు ఈ స్కామ్స్ అన్ని ఎలా మొదలవుతాయి? ఫస్ట్ మీకు ఇలా మెసేజెస్ వస్తాయి, ఏదైనా పార్ట్ టైం జాబ్ కావాలనుకుంటున్నావా, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలా, లేకపోతే లో ఇన్వెస్ట్మెంట్ ఆర్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ నీకు మనీ ఎర్న్ చేయాలని ఉందా, ఇలా అవతల వ్యక్తి ఏ క్వశ్చన్స్ కి అయితే ఎస్ అని చెప్పి ఆశ పడతాడో అలాంటి క్వశ్చన్స్ ని వీళ్ళు అడుగుతారు. ఆర్ మీ దగ్గర క్యాపిటల్ ఉంటే ఇంత పర్సెంట్ రిటర్న్ లైక్ 25%, 30% రిటర్న్ నేను జనరేట్ చేసిస్తానని వాళ్ళ ఓన్ ఇమేజెస్ ద్వారా అయినా ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆల్రెడీ మార్కెట్ లో ఒక నేమ్ ఉంటున్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక ఇమేజెస్ ని వాళ్ళ నేమ్స్ ని పెట్టుకొని వాళ్ళ సోషల్ మీడియాలో ఉంటున్న ఫాలోవర్స్ కి మెసేజెస్ చేస్తూ కూడా వాళ్ళ దగ్గర నుంచి భారీగా డబ్బుల్ని స్కామ్ చేశారని. ఇదంతా శివకుమార్ అనే వ్యక్తి టెలిగ్రామ్ స్కామ్ లో పాల్పడి ఒక వెబ్సైట్ లోకి వెళ్లి ఇలాంటి చిన్న యాక్టివిటీస్ చేస్తూ వెళ్తే
ఫస్ట్ కొంత డిపాజిట్ చేస్తుంటే తర్వాత మీరు ఇంకా మంచి డబ్బులు గెలుచుకోవచ్చు అని తనకు చెప్తూ ఉండడం, ఈవెన్ అలా తను చేస్తూ 1500 వరకు కూడా తను ఇనిషియల్ గా సంపాదించాడు. తర్వాత ఇంకా పెద్ద మొత్తంలో డబ్బులు వస్తుందని స్లోగా అక్కడి నుంచి డబ్బులు పెడుతూ సుమారు 28 లక్షల దగ్గరగా తన స్కామ్ కి గురయ్యేసరికి తను ఇచ్చిన కంప్లైంట్ తో పోలీస్ వాళ్ళు రియాక్ట్ అయి ఇన్వెస్టిగేషన్ చేసేసరికి ఇది శివకుమార్ గారికి జరిగిన 28 లక్షల స్కామ్ కాదు, అలా తనని స్కామ్ చేసిన వాళ్ళ నెట్వర్క్ ని గమనించిన పోలీసులకి షాకింగ్ న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఆల్మోస్ట్ 712 crores కేవలం ఒక్క ముఠా మాత్రమే, ఇండియాని టార్గెట్ చేస్తున్న వాళ్ళు కాదు, కేవలం ఒక్క ముఠా మాత్రమే 712 కోట్లు స్కామ్ చేయగలిగిందంటే ఆల్రెడీ మన ఇండియాలో చాలా మంది స్కామ్ బాని పడి ఎన్ని వేల కోట్లలో కోల్పోయింటారు అనేది మనం అంచనా కూడా వెయ్యలేం. ఇందులో 90% దగ్గరగా ఎవరైతే స్కామ్ కి గురవుతున్నారో వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం అండ్ అధిక ఆశకి పోవడం, లైక్ మంత్లీ 25% ఆర్ మంత్లీ క్యాపిటల్ ని డబుల్ చేసుకోవచ్చు, ఇలాంటి మాటలు ప్రజల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ వాళ్ళైతే నష్టపోతున్నారు. అండ్ సింపుల్ టాస్క్ లైక్ యూట్యూబ్ వీడియోస్ కి లైక్ చేయడం, రివ్యూస్ ఇస్తే వాళ్ళకి డబ్బులు ఎలా జనరేట్ అయ్యి మనకి డబ్బులు ఎలా ఇస్తారని ఆలోచించకుండా అలా చెప్తున్నారు కదా అని లైక్ చేయడం, దాని ద్వారా స్టార్టింగ్ లో వాళ్ళకు 150, 200, 500 ని పే చేస్తే ఫర్దర్ గా కూడా ఇంకా డబ్బులు సంపాదించుకోవచ్చు, ఇంకా మీరు ఎక్కువ పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చూపిస్తూ ఉండడం కారణంగానే మన వాళ్ళు భారీగా నష్టపోతున్నారు. అండ్ దాని రిలేటెడ్ గా స్కామ్ ఒక ఆపరేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. అండ్ అలా మనం డిపాజిట్ చేసిన మనీ అన్నిటినీ కూడా షెల్ కంపెనీల పేర్లతో మీన్స్ ఒక బోగస్ కంపెనీ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసి తద్వారా వాళ్ళు చైనాకు సంబంధించిన అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. మొత్తం స్కామ్ లో కేవలం చైనాకు సంబంధించిన ఒక ముఠా బారిన పడిన వాళ్ళు 15,000 ఇండియన్స్ దగ్గరగా ఉన్నారు. అండ్ ఈ స్కామ్ మొత్తం వెనక ఒక 3 చైనీస్ పీపుల్ ఒక హస్తం అయితే కనిపిస్తుంది. కానీ బీబీసీ కథనం ప్రకారం ఆ ముగ్గురు చైనాకు సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయడం సాధ్యమేనా అన్న ఒక క్వశ్చన్ మార్క్స్ అయితే ఉంటున్నాయి. బికాస్ ఆ బోగస్ కంపెనీస్ ని ట్రాక్ చేస్తుంటే వాళ్ళ పేర్లు తప్పితే వాళ్ళ రిలేటెడ్ గా ఎటువంటి వివరాలు కూడా బయటపడలేదు. లైక్ వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తుంటారు, ఆ వివరాలు ఏది పోలీసులకు తెలియదు. కాబట్టి జస్ట్ నేమ్స్ తో చైనాకు వెళ్లి వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి ఆ మనీని రికవర్ చేసుకోవడం ఎంతవరకు పాసిబిలిటీలో ఉంటుందో తెలియట్లేదని ఇలా పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి కూడా అప్డేట్స్ వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇదంతా ఇంతలా చెప్పడానికి మెయిన్ రీజన్ ఈవెన్ మనకి ఎంత అవగాహన ఉంటున్నా ఏదో ఒక టైంలో మనకి ఉంటున్న వీక్నెస్ ని వాళ్ళు వాడుకొని చైనాకు సంబంధించిన వాళ్ళనే కాదు ఎవరైనా సరే మనల్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మనం కష్టపడి డబ్బులు సంపాదించి బ్యాంక్ అకౌంట్ లో పెట్టుకున్న దాన్ని వాళ్ళు ఈజీగా విత్ ఫ్యూ మెసేజెస్ మనల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి తెలియని వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న మెసేజెస్ ని ఎటువంటి పరిస్థితుల్లోనూ బ్లైండ్ గా నమ్మి వాళ్ళు చెప్తున్నట్లే జరుగుతుందని ఎవ్వరికి ఒక్క రూపాయిని కూడా ట్రాన్స్ఫర్ చెయ్యొద్దు. నెక్స్ట్ ఆర్బీఐ వాళ్ళు May 19th ఒక సర్క్యులర్ ని రిలీజ్ చేశారు కదా, 2000 రూపీస్ నోట్ ని విత్ డ్రాల్ చేస్తున్నట్లు. September 30 మీన్స్ సెప్టెంబర్ మంత్ ఎండ్ లోపు ఎవరెవరి దగ్గర అయితే 2000 రూపీస్ నోట్స్ ఉన్నాయో వాళ్ళు బ్యాంక్ వెళ్లి వాటిని డిపాజిట్ చేసి ఏదర్ బ్యాంక్ అకౌంట్ లోనే వేసుకోండి ఆ కరెన్సీకి బదులుగా ఇతర కరెన్సీస్ నైనా ఎక్స్చేంజ్ చేసుకోండి అని చెప్పారు. దానికి September 30 కదా లాస్ట్ డేట్ అని చెప్పారు. కానీ దీని రిలేటెడ్ గా ఇవాళ ఆర్బీఐ వాళ్ళు ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ సర్క్యులర్ లో ఆర్బీఐ వాళ్ళు చెప్తున్నది మార్చ్ ఎండింగ్ నాటికి 2023 మార్చ్ ఎండింగ్ నాటికి ఈ 2000 రూపాయల నోట్ల విలువ ఎంటైర్ ఇండియాలో 3,56,000 కోట్ల దగ్గరగా ఉంటే ఆర్బీఐ వాళ్ళు అప్డేట్ చేశాక మీ దగ్గర ఉన్న 2000 రూపాయల నోట్లని September 30 లోపు బ్యాంక్స్ కి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోండి అని చెప్పిన తర్వాత నిన్నటికి మీన్స్ July 31st కి ఎంటైర్ ఇండియన్ ఎకానమీలో ఈ 2000 రూపాయల నోట్ల విలువ కేవలం 42,000 కోట్ల దగ్గరగా మాత్రమే ఉందని మీన్స్ సుమారు 3,10,000 కోట్ల దగ్గరగా 2000 రూపాయల నోట్లు ఆల్రెడీ త్రూ బ్యాంకింగ్ సిస్టమ్ ఇతర కరెన్సీల్లోకి ఆ బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులుగా లిక్విడ్ గా మారిందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. యూజువల్ గా మనం 2000 రూపీస్ నోట్స్ అనగానే బ్లాక్ మనీకే ఎక్కువగా స్టోర్ చేసుకుంటుంటారనే అప్డేట్స్ మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ మార్చి 31 నాటికి 3,50,000 కోట్ల దగ్గరగా 2000 రూపాయల నోట్లు ఉంటే అందులో ఆల్మోస్ట్ 88% ఆఫ్ ద 2000 రూపీస్ నోట్స్ మళ్ళీ సర్క్యులేషన్ లోకి అయితే వచ్చేసాయి. మీన్స్ త్రూ వైట్ మనీగా సర్క్యులేషన్ లోకి అయితే ఆ మనీ మారిందనేలా ఆర్బీఐ వాళ్ళైతే అప్డేట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ బిఎస్సి స్టాక్ రిలేటెడ్ గా సోషల్ మీడియాలోను అండ్ ఈవెన్ మన కామెంట్ సెక్షన్ లో కూడా ఎందుకు స్టాక్ రిలేటెడ్ గా ఇంత బజ్ నెలకొంది, రీసెంట్ డేస్ లో ఎందుకు స్టాక్ లో అంత ర్యాలీ కనిపిస్తుంది అనేలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫ్రెండ్స్, మార్కెట్ లో వచ్చే న్యూస్ అప్డేట్స్ అంతా అయిపోయాక వచ్చే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవడం కారణంగా ఏం లాభం ఉంది, ఏది కొనాలో ఏది అమ్మాలో చెప్పండి అనేలా చాలా టైమ్స్ లో కామెంట్స్ వస్తుంటాయి. కానీ ఇన్ రియాలిటీ అన్ని న్యూస్ అప్డేట్స్ కాదు, బట్ కొన్ని కన్స్ట్రక్టివ్ గా వాటిని మనం అర్థం చేసుకోగలిగితే కొన్ని పర్టికులర్ స్టాక్స్ లో ఎవాల్వ్ అవుతున్న ఆపర్చునిటీని మనం అర్థం చేసుకోవచ్చు. బిఎస్సి వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్న వాళ్ళ సెన్సెక్స్ అలాగే బ్యాంక్ ఎక్స్ రిలేటెడ్ గా లైక్ మన రిలేటెడ్ గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అలాగో వాళ్ళ రిలేటెడ్ గా అలా కాంట్రాక్ట్స్ ని బిల్డ్ చేసుకుంటూ అందులో చేంజెస్ చేస్తూ వాటిని ఫ్రైడే ఎక్స్పైరీకి తీసుకొచ్చారు. ఆ ఫ్రైడే ఎక్స్పైరీకి తీసుకొచ్చాక ఎన్ఎస్సి వాళ్ళు కూడా అప్పటి వరకు జరుగుతున్న నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీని థర్స్డే జరుగుతున్న దాన్ని బ్యాంక్ నిఫ్టీని మాత్రం చేంజ్ చేస్తూ మేము ఫ్రైడేకి తీసుకొస్తాం బిఎస్సి వాళ్ళ కాంపిటీషన్ గానీ ఎలా ఎన్ఎస్సి వాళ్ళు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీని ఫ్రైడేకి తీసుకొస్తుండడం బిఎస్సికి ఇంపాక్ట్ కలిగిస్తుందని ఎలా మార్కెట్ లో నెగిటివ్ అభిప్రాయాలు ఏర్పడ్డాయి. కానీ తర్వాత బిఎస్సి వాళ్ళు ఎన్ఎస్సి వాళ్ళతో మాట్లాడి లేదు మేము ఫ్రైడేకి వచ్చాం కదా మీరు ఇంకేదైనా డేట్ పెట్టుకోండి అనేసరికి ఎన్ఎస్సి వాళ్ళు ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీని ఫ్రైడే నుంచి
బయటికి తీసేశారో, ప్రీవియస్ గా ఇచ్చిన సర్క్యులర్ ని విత్డ్రా చేశారో, దెన్ అప్పటి నుంచి కూడా సెన్సెక్స్ అలాగే బ్యాంక్ ఎక్స్ రిలేటెడ్ గా ఫ్రైడే రోజు జరుగుతున్న ఆప్షన్ ట్రేడింగ్ రిలేటెడ్ గా గ్రాడ్యువల్ గా వాల్యూమ్స్ అయితే పెరుగుతూ వస్తున్నాయి. ఇదే రీజన్ తోనే ఈ న్యూ స్టాక్ ని నేను ఫోకస్ చేస్తున్నానని జూన్ 22 మీకు నేను న్యూస్ వీడియోలో క్లియర్ గా అప్డేట్ చేశాను. ఎందుకు నేను బిఎస్సి ని పాజిటివ్ గా చూస్తున్నాను, పర్సనల్ గా ఎందుకు ట్రాక్ చేస్తున్నాను, అందులో ఎవాల్వ్ అవుతున్న థింగ్స్ ఏంటి అని ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఉంటుంది. ఈ వీడియో యొక్క లింక్ కూడా నేను మీకు కామెంట్ సెక్షన్ లో ఇవ్వడానికి చూస్తాను. ఈ మార్కెట్ లో చాలా స్టాక్స్ పెరుగుతున్నాయి, అందులో బిఎస్సి ఒకటే అనుకోవడానికి కాదు. యాజ్ ఎ స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్ వీళ్ళు ఎప్పటి నుంచో వెరీ లో వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతూ వస్తున్నారు. ఎన్ఎస్సి ఇంకా లిస్ట్ అవ్వలేదు, కానీ అన్లిస్టెడ్ మార్కెట్ స్పేస్ లో ఎన్ఎస్సి ఉంటున్న బజ్ అండ్ ఎన్ఎస్సి ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్ తో కంపేర్ చేస్తే బిఎస్సి వాల్యుయేషన్స్ నథింగ్. బికాస్ ఎఫ్ఎన్ఓ మార్కెట్ రిలేటెడ్ గా ఎన్ఎస్సి వాళ్ళతో ఒక సుప్రీం మోనోపోలీ, కానీ అది చేంజ్ చేయాలని అండ్ వీళ్ళు కూడా ఎంతో కొంత ఎదగాలని ట్రాన్సాక్షన్ కాస్ట్ ని ఆల్మోస్ట్ తగ్గించేస్తూ ఎన్ఎస్సి కి ఒక సుప్రీం కాంపిటీషన్ పర్టికులర్ గా ట్రాన్సాక్షన్ చార్జెస్ కి ఎడ్జ్ ఇస్తూ ఫ్రైడే ఎక్స్పైరీన సమ్ చేంజెస్ చేస్తూ ఎన్ఎస్సి కి కాంపిటీషన్ గా 2 కాంట్రాక్ట్స్ ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ఉండడం అండ్ అందులో వాల్యూమ్స్ ని కూడా పెంచుకుంటూ టైం టు టైం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా జస్ట్ మీరు గమనించొచ్చు. ఈవెన్ లాస్ట్ ఫ్రైడే కూడా వీళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా 11 కన్సిక్యూటివ్ వీక్స్ నుంచి ఒక న్యూ మైల్ స్టోన్ ని మేము మేక్ చేస్తున్నాం. లైక్ ఈ సెన్సెక్స్ అలాగే బ్యాంక్ ఎక్స్ రిలేటెడ్ గా ఆప్షన్స్ ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ రిలేటెడ్ గా లాస్ట్ 11 కన్సిక్యూటివ్ వీక్స్ నుంచి మేము కొత్త మైల్ స్టోన్స్ ని క్రియేట్ చేస్తున్నాం. అనేలా బిఎస్సి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేస్తుండడం కూడా ఎన్ఎస్సి కి కాంపిటీషన్ గా వీళ్ళు కూడా ఎఫ్ఎన్ఓ మార్కెట్ లో ఒక మంచి మార్కెట్ షేర్ ని ఇక్కడ మార్కెట్ షేర్ ని తీసేసుకోవడం ఏం కాదు. బికాస్ ఆ ఫ్రైడేనా ఎన్ఎస్సి వాళ్ళకి సంబంధించి ఏ ఎక్స్పైరీ కూడా లేదు. బట్ ఎన్ఎస్సి వాళ్ళకి పోటీగా వీళ్ళు కూడా ఎఫ్ఎన్ఓ మార్కెట్ ని గెయిన్ అవ్వగలరనే మార్కెట్ భావిస్తూనే ఎప్పుడైతే ఎన్ఎస్సి వాళ్ళ సర్క్యులర్ ని విత్డ్రా చేసుకున్నారో, ఈవెన్ ఆ న్యూస్ అప్డేట్ లో ఎన్ఎస్సి వాళ్ళ విత్డ్రా చేసుకుంటుండడం ఎందుకు బిఎస్సి కి పాజిటివ్ గా ఉంటుందని మాట్లాడుకున్న పాయింట్ నుంచి స్టాక్ నియర్లీ 38% దగ్గరగా ర్యాలీ అవుతుండడం బ్యాక్. ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా అప్కమింగ్ టైమ్స్ లో ఎఫ్ఎన్ఓ లో మార్కెట్ గెయిన్ అవుతుందన్న ఎక్స్పెక్టేషన్స్. నెక్స్ట్ డిఎల్ఎఫ్ గురించి మాట్లాడుకోవాలి. డిఎల్ఎఫ్ వాళ్ళ ప్రమోటర్స్ 0.87% వాటా ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షేర్స్ పరంగా మాట్లాడుకోవాలంటే 2.16 crore షేర్స్ ని ఇవాళ బ్లాక్ డీల్ లో సెల్ చేయడం జరిగింది ఫర్ ద ప్రైస్ ఆఫ్ 503 రూపీస్. సో 503 రూపీస్ అంటే ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ 3% డిస్కౌంట్ లో ఇలా షేర్స్ ని సెల్ చేస్తున్నారనేసరికి స్టాక్ ఇవాళ ఆల్మోస్ట్ 3% అండ్ ఈవెన్ లాస్ట్ ఎండింగ్ నాటికి నియర్లీ 3.7% నెగిటివ్ గా ఇవాళ మార్కెట్ లో ఎండ్ అయింది. నెక్స్ట్ మారుతి సుజుకి గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ గురించి ఎక్కువ ఏం మాట్లాడను, బికాస్ ఆల్రెడీ నెంబర్స్ వచ్చే స్టాక్ రియాక్ట్ అయింది అండ్ వాళ్ళు క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూస్, మార్జిన్ అండ్ నెట్ ప్రాఫిట్ ఎలా ఉందనేది మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. బట్ నేను మాట్లాడాలనుకుంటుంది ఎందుకు మార్జిన్స్ డిక్లైన్ అయ్యాయి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోనో అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో ఎందుకు డిక్లైన్ అన్నది. ఇది ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ మారుతి వాళ్ళు చేసిన ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. కొన్ని సంవత్సరాల క్రితం మేము కేవలం మార్కెటింగ్ అండ్ సర్వీసింగ్ లోనే ఉంటామన్న మారుతి వాళ్ళు ఇప్పుడు ఎందుకు ప్రొడక్షన్ రిలేటెడ్ గా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ దాని రిలేటెడ్ గా క్యాష్ ఎందుకు ఖర్చు పెడుతున్నారు అని మార్కెట్ లో ఉంటున్న క్వశ్చన్స్ కి ఇంకా మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఆన్సర్ రాలేదు. కానీ అసలు ఉంటున్న ఆ సినారియోని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ థింగ్, ఇలా నెంబర్స్ అండ్ పర్టికులర్ గా మార్జిన్స్ ఎందుకు డిక్లైన్ అనేది ఆలోచిస్తే వీళ్ళు చెప్తున్న రీజన్స్ ఎంప్లాయీ కాస్ట్ పెరగడం అండ్ రీసెంట్ టైమ్స్ లో కొత్త వెహికల్స్ ని లాంచ్ చేస్తున్నారు కదా, వాటి ప్రమోషన్స్ యొక్క స్పెండింగ్ కూడా పెరుగుతూ ఉండడం ఇలా మార్జిన్ ఫాల్ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్ అని చెప్తున్నారు. అండ్ దీంతో పాటు వీళ్ళు చేసిన ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, వీళ్ళ పేరెంట్ కంపెనీ అయిన సుజుకి మోటార్స్ వాళ్ళ దగ్గర నుంచి గుజరాత్ లో ఉంటున్న సుజుకి మోటార్స్ గుజరాత్ ఎస్ఎంజీ రిలేటెడ్ గా 100% స్టేక్ ని మారుతి వాళ్ళు ఎక్వైర్ చేయడం జరిగింది. ఎంతకు ఎక్వైర్ చేస్తున్నారు, ఏ వాల్యుయేషన్ లో ఎక్వైర్ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ ఏం లేవు. కానీ ఒకప్పుడు మారుతి అంటే కేవలం మార్కెటింగ్ అండ్ సర్వీసింగ్ రిలేటెడ్ గానే ఫోకస్ ఉండేది అండ్ సుజుకి వాళ్ళు ప్రొడక్షన్ రిలేటెడ్ గా ఫోకస్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మారుతి వాళ్ళు ఎంటైర్ సప్లై చైన్ ని వాళ్ళ దగ్గర ఉంచుకుంటే బెటర్ ప్రొడక్టివిటీ ఉంటుందని ఒక ఉద్దేశంతో గుజరాత్ లో ఉంటున్న సుజుకి మోటార్స్ కు వాళ్ళకి సంబంధించిన ప్రొడక్షన్ ప్లాన్ ని కంప్లీట్ గా ఎక్వైర్ చేస్తూ ఉండడం అప్కమింగ్ టైమ్స్ లో పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా క్యాష్ అవుట్ ఫ్లో అవుతుంది. కాబట్టి ఈపీఎస్ అండ్ ఆర్ఓసి అయితే డైల్యూట్ అవుతుంది. బట్ ఇంకా మార్కెట్ లోకి రావాల్సిన అప్డేట్ ఇది అసలు ఏ వాల్యుయేషన్ లో జరుగుతుంది అండ్ దీని బ్యాక్ ఉంటున్న స్ట్రాటజిక్ అవుట్లుక్ ఏంటి, ఈ రెండు కూడా మారుతి సుజుకిలో ఇన్వెస్ట్ చేసిన షేర్ హోల్డర్స్ కి మేనేజ్మెంట్ క్లారిఫై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పవర్ గ్రిడ్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ కూడా వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ వీక్ గానే ఉన్నాయి అక్రాస్ ఆల్ సెగ్మెంట్. వీళ్ళు రిలేటెడ్ గా ట్రాన్స్మిషన్ బిజినెస్ ఉంటుంది, కన్సల్టెన్సీ బిజినెస్ ఉంటుంది, ఈవెన్ టెలికాం బిజినెస్ కూడా ఉంటుంది. ఈ అన్నిటి రిలేటెడ్ గా అక్రాస్ ఈ 3 సెగ్మెంట్స్ లో ఎక్కడ కూడా గ్రోత్ లేదు. సో నెంబర్స్ వీక్ గానే ఉన్నాయి. నెంబర్స్ తో పాటు వీళ్ళు బోనస్ ని ప్రకటించారు. ఎవరెవరైతే పవర్ గ్రిడ్ లో 3 షేర్స్ దగ్గరగా హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక ఫ్రీ షేర్, ఒక బోనస్ షేర్ ని వీళ్ళు అలాట్ చేస్తారనేలా పవర్ గ్రిడ్ వాళ్ళు బోనస్ ని కూడా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ జే కుమార్ ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 3400 crores విలువ చేసే ప్రాజెక్ట్ ఎన్హెచ్ఏ వాళ్ళ దగ్గర నుంచి, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి లభించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా వీళ్ళు 4 ఎలివేటెడ్ కారిడార్స్ ని ఫ్రమ్ చెన్నై పోర్ట్ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారనేలా అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ హీరో మోటో కాప్ గురించి మాట్లాడుకోవాలి. హీరో మోటో కాప్ ఒక చైర్మన్ పవన్ ముంజల్ గారిపై మనీ లాండరింగ్ రిలేటెడ్ గా కేసు రిజిస్టర్ అవడం, దాని రిలేటెడ్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు హీరో మోటో కాప్ ఒక చైర్మన్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు అంటూ ఉండడం ఇవాళ స్టాక్ లో ఉంటున్న సడన్ సెల్ ఆఫ్ బ్యాక్ ఉంటున్న
ఇంపార్టెంట్ రీజన్. అండ్ ఇది నిజమేనా కాదా అని ఎక్స్చేంజెస్ అడిగిన దానికి హీరో మోటోకార్ప్ వాళ్ళు కూడా మార్కెట్స్ క్లోజ్ అయ్యాక ఎస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు డాక్టర్ పవన్ ముంజల్ గారి ఇంట్లో సోదాలు చేశారు అండ్ వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ని పవన్ ముంజల్ గారు ఇచ్చారనేలా హీరో మోటోకార్ప్ వాళ్ళు కూడా అఫీషియల్ గా న్యూస్ స్పెక్యులేషన్స్ ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఏ కంపెనీ రిలేటెడ్ గా కార్పొరేట్ గవర్నెన్స్ ఆ కంపెనీస్ లీడ్ చేస్తున్న వ్యక్తులు ఒక ట్రాక్ రికార్డ్ ని మార్కెట్ సీరియస్ గానే తీసుకుంటది. ఇక్కడేం తను నేరం చేశారని ఇంకా అఫీషియల్ గా ఏం రుజువు అవ్వలేదు, కానీ ఇలాంటి సోదాలు జరుగుతున్నాయంటేనే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏమో చేసుండొచ్చేమో లేకపోతే చేయకుండా ఉండొచ్చేమో, ఇంకా 50-50 ఉంది కాబట్టి మార్కెట్ కొంత కాషన్ అవుతూ ఇలా న్యూస్ స్పెక్యులేషన్స్ ఉంటున్నప్పుడే స్టాక్ ప్రైజెస్ లో ఫాల్ కనిపిస్తుంది. అండ్ ఒకసారి అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే తను తప్పు చేశారని ఫర్దర్ గా కూడా స్టాక్ ప్రైస్ లో ఫాల్ ఆర్ తను తప్పు చేయలేదు అనే ఒక క్లీన్ చీట్ తనకు వస్తుంటే స్టాక్ ప్రైస్ లో రికవరీని కూడా మనం చూస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. ఆర్వీఎన్ఎల్ వాళ్ళకి 331 crores విలువ చేసే ఆర్డర్ మధ్యప్రదేశ్ క్షేత్ర విద్యుత్ వితరణ్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు బ్రూక్ఫీల్డ్ వాళ్ళతో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని కుదుర్చుకొని ఆస్ట్రేలియాలో రెన్యూబుల్ పవర్ అండ్ డీకార్బనైజేషన్ రిలేటెడ్ గా ఏదైతే ఎక్విప్మెంట్స్ కావాల్సి ఉంటుందో ఆ ఎక్విప్మెంట్స్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి రిలయన్స్ వాళ్ళు ముందుకు వెళ్తున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. మీన్స్ ఈ రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, దాని మ్యానుఫ్యాక్చరింగ్ కోసం రిలయన్స్ వాళ్ళు బ్రూక్ఫీల్డ్ వాళ్ళతో ఎంఓయూ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని కుదుర్చుకున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. కానీ ఇది ఇండియాలో కాదు, ఆస్ట్రేలియాలో. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ జేబీఎం ఆటో స్టాక్ ఇవాళ పెద్దగా మూవ్ అవ్వలేదు, కానీ నెంబర్స్ బాగున్నాయి. అండ్ నెంబర్స్ తో పాటు 500 crores దగ్గరగా వీళ్ళ క్యాపిటల్ ని త్రూ సెక్యూరిటీస్ ద్వారా రైజ్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో నెంబర్స్ లో ఎటువంటి గ్రోత్ ఉందనేది మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఓవరాల్ నెంబర్స్ లో మనం హైలైట్ చేసి పాజిటివ్ గా చూడాల్సింది వీళ్ళ మార్జిన్స్. నెక్స్ట్ యూపీఎల్ గురించి మాట్లాడుకోవాలి. నేను వీళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు, నెంబర్స్ వీక్ గా ఉన్నాయి. తర్వాత కాన్ఫరెన్స్ కాల్ రిలేటెడ్ గా వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ కూడా వీక్ గానే ఉన్నాయి. బట్ ఎంటైర్ ఈ కెమికల్ సెక్టర్ మొత్తంలో కూడా ఇదే ట్రెండ్ నడుస్తుంది కాబట్టి మార్కెట్ ఇవాళ పెద్దగా స్టాక్ ని నెగిటివ్ గా రివార్డ్ చేయలేదు. బట్ నేను ఈ కాన్ఫరెన్స్ కాల్ అండ్ ఇన్వెస్టర్స్ తో చెప్తున్న ఈ స్టేట్మెంట్స్ ఎందుకు మెన్షన్ చేయాలనుకుంటున్నానంటే ఈ కెమికల్ కంపెనీస్ రిలేటెడ్ గా అప్కమింగ్ క్వార్టర్స్ లో కూడా మనం ఒక గ్రేట్ స్ట్రెంత్ ని ఎక్స్పెక్ట్ చేయడానికి పాసిబిలిటీ తక్కువ ఉందనే ఒక విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. వీళ్ళు చెప్తున్నది చైనా నుంచి కాంపిటీషన్ పెరుగుతూ ఉండడం కారణంగా ఇప్పుడప్పుడే వీళ్ళు స్ట్రెంత్ ని వీళ్ళ నెంబర్స్ లో చూపించలేరని, అండ్ ప్రైజెస్ కూడా ప్రెసెంట్ డిమాండ్ లో ఉంది కాబట్టి డిమాండ్ తక్కువగా ఉంది కాబట్టి ప్రైజెస్ ని పెంచే ప్రయత్నం కూడా వీళ్ళు చేయలేరని. సో అప్కమింగ్ టైమ్స్ లో ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో అప్పుడే ప్రైజెస్ ని పెంచుతూ రా మెటీరియల్ రిలేటెడ్ గా వీళ్ళకి కలుగుతున్న ఇంపాక్ట్ ని వీళ్ళు ఫుల్ఫిల్ చేసుకోగలరు. కానీ డిమాండ్ తక్కువ ఉంటున్న టైంలో వీళ్ళు ప్రైజెస్ ని పెంచి బిజినెస్ ని తగ్గించుకోలేరనేలా, సో సర్టెన్ టైం వరకు కూడా ఇలా మార్జిన్ లో ఇంపాక్ట్ వీళ్ళకి కనిపిస్తుంది అనేలా యూపీఎల్ వాళ్ళైతే స్టేట్మెంట్స్ ని చేశారు. నెక్స్ట్ లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లైక్ వాటర్ సప్లై, పవర్ ప్లాంట్స్ అండ్ ఇరిగేషన్ రిలేటెడ్ గా ఇంజనీరింగ్ స్పేస్ లో బిజినెస్ చేస్తుండే కిర్లోస్కర్ బ్రదర్స్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఫ్రెండ్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ మనం ఇక్కడ చేయకూడదు, బికాస్ బిజినెస్ లో సీజనాలిటీ ఉంటది. వీళ్ళు రిలేటెడ్ గా పోస్ట్ చేసే నెంబర్స్ లో Q3 అండ్ మోస్ట్లీ Q4 రిలేటెడ్ గానే స్ట్రాంగ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి Q4 నెంబర్స్ ని Q1 తోనో ఆర్ Q3 నెంబర్స్ ని Q2 తోనో కంపేర్ చేసి మనం వీక్ గా ఉన్నాయి స్ట్రాంగ్ గా ఉన్నాయి ఎస్టిమేట్ చేయకూడదు. ఇది కేవలం ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేయాల్సిన నెంబర్స్. అలా చూస్తే నెంబర్స్ లో ఎటువంటి గ్రోత్ ఉందనేది మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఇలా ఎక్స్ట్రాడినరీ గా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అలాగే కంటెంట్ సొల్యూషన్, ప్లాట్ఫామ్ సొల్యూషన్స్, ఈ లెర్నింగ్ సొల్యూషన్స్ అండ్ డేటా ప్రాసెసింగ్, హోస్టింగ్ అండ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కన్సల్టెన్సీ ఈ సార్ట్ ఆఫ్ బిజినెస్ ని చేసే ఎంపీఎస్ లిమిటెడ్ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇక్కడ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ సిగ్నిఫికెంట్ గ్రోత్ అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ కనిపిస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ర్యాలీ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ అయితే 2 లెవెల్స్ నే గమనించండి, 19,690 to 19,700. 700 ఎందుకు డ్రా చేసా ఉన్నది కూడా నేను మీకు వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రీవియస్ గా ఉన్న ప్రైస్ యాక్షన్ ఇక్కడ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇంకొక అనదర్ లైన్ డ్రా చేశాను 10 పాయింట్ రేంజ్. సో రెండింటిని గమనించండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇది ఒక బ్యూటిఫుల్ రేంజ్ గా వర్క్ అయింది కదా ఇవాళ 45,480 to 45,650. ఇదే రేంజ్ నేను ఫర్దర్ గా కంటిన్యూ చేస్తున్నాను. అండ్ నిఫ్టీ రిలేటెడ్ గా రేంజ్ నిన్నటికి వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు కాబట్టి 19,500 to 20,000 ఈ 500 పాయింట్ రేంజ్ నే నేను మార్కెట్ లో గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.